క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ కెన్ డూ వర్క్ ఇన్ 9 days, బి కెన్ డూ వర్క్ ఇన్ 21 days. If both worked for 2 days, how much work is left? ఎంత వర్క్ మిగిలిపోతుంది అన్నాడు. ఫస్ట్ ఏం తీసుకుందాం, ఏ బి తీసుకున్నాం. 9, 21 ఎల్సిఎం ఎంత? 9కి 21కి చూద్దాం. ఇది దేంట్లో పోయింది? 3లో పోయింది కదా. 3, 7, 7 3 21, 21 3 63 ఎల్సిఎం 63. 63 9 ఎన్నిసార్లు పోయిద్ది? 7 సార్లు పోయిద్ది. అదే 21 3 సార్లు పోయిద్ది. సో ఇద్దరు కలిపి ఎన్ని రోజులు పనిచేశారంట? 2 రోజులు పనిచేశారంట. అంటే 10 రోజులు 20, అంతే కదా. 20 పని చేశారు. ఎంతవరకు చేసేసారు? 20 పని చేశారు. ఓకే, ఇంకెంత మిగిలింది? 43 మిగిలింది. ఎంత మీద? 63 మీద. మన ఆన్సర్ ఏంది? మన ఆన్సర్ ఈస్ 43/63. ఎంతవరకు మిగిలిపోయింది? 43 కంప్లీట్ అయిపోయింది. 43/63 మిగిలిపోయింది. ఓకే, ఇది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. If the 6-digit number N51M54 is divisible by 11, what is the relation between M and N? రిలేషన్ ఏందని అడుగుతున్నాడు. 11 మల్టిపుల్ చూడాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్ రాసుకుందాం. N51 M54. ఇప్పుడు రిలేషన్ చూడాలి. ఎలా చూస్తావు? 11 మల్టిపుల్కి N + 1 + 5 అంటే 6 + N = 4 + M + 5 అంటే 9 + M. అంటే ఇవన్నిటి తీసుకొద్దాం. M - N = -3 రిలేషన్. N - M = -3. ఈ మైనస్ తీయాలంటే మొత్తం మైనస్తో మల్టిప్లై చేద్దాం. అంటే -M + N = 3. ఇది రిలేషను. లేదా ఇది పెట్టినా కరెక్టే, ఇది పెట్టినా కరెక్టే. M - N = -3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. నిషా, సమీర్ అండ్ రూపేష్ invested 1730, 1470 and 1350. At the end of year, profit is 1490. Find the share of రూపేష్ అంటే చూద్దాం. అప్పుడు 17 30, 14 70, 13 50. ఓకే, కొట్టేద్దాం. సో ఈ టోటల్ వాల్యూ 1490కి ఈక్వల్ అంట. వాడేమడిగాడు? ఈ లాస్ట్ది ఈ 135 వాల్యూ ఎంతకి ఈక్వల్ అంటున్నాడు. అంటే ఫస్ట్ ఈ మొత్తం మనం యాడ్ చేసుకోవాలి, అంతే కదా. యాడ్ చేద్దాం. 5 + 7 12, 12 ఒక 3 15, ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి. 3 1 4, 3 4 7, 7 7 14, ఒకటి ఉంది 15, 1 1 1, 3 1 4, 455, 149 0 అయితే వాడేం అడిగాడు మనల్ని? 135 వాల్యూ ఎంత అని అడిగాడు. 135 వాల్యూ ఎంత? 455 వాల్యూ 1490 అయితే 135 వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్. 1490 × 135/455. 5 ఎక్కం కొట్టేద్దాం. 5 9లు, 5 1లు, 5 ఎక్కం కొట్టేద్దాం. 5 2, 5 7, ఇంకా 23.
ఇది నేను 147 అనుకున్నాను, అది 142 అంట. సో కాబట్టి 5 తగ్గిపోద్ది కదా, 7 ఉంది ఇప్పుడు 2 అయింది, 5 తగ్గిపోద్ది కాబట్టి 450 అయిపోయింది. సారీ 450 అంట, క్లియర్ కనబడలేదు. సో ఇప్పుడు కొట్టేద్దాం, 9 ఎక్కం కొట్టేద్దాం. 9 ఎన్నిసార్లు పోయింది ఇక్కడ, 20, 9 2 18, 9 ఒకటి లేకపోతే 3తో 9తో కొట్టేద్దాం. 9 50లో 9 50 సార్లు పోయింది ఇక్కడ. 9 9 ఒకటిలో 9 5 15 సార్లు పోయింది. ఇప్పుడు 0 కొట్టేస్తున్నా, ఈ 0 కొట్టేస్తాను. 5 15 నిమిషాలు పోయితే 3 సార్లు పోయింది, అంటే 149 మూళ్ళు. 9 27, 4 3 12, 2 14, 3 1 3 1 4, 447 రూపేష్ షేర్. 447 రూపేష్ షేర్. సింపుల్. వాడు రేషియో ఇచ్చాడు, ఆ రేషియో యొక్క టోటల్ ఎంతకి ఈక్వల్, 1490కి ఈక్వల్. సో రూపేష్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అంటే 135 ఎంతకి ఈక్వల్, క్రాస్ మల్టిప్లై చేసుకున్న 447 వచ్చింది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 167 minus, find the value of 167 is divided by అంట. 167 divided by bracket 17 plus 4 into 3 minus 7. సో దీని వాల్యూ ఎంత అని అడిగాడు. ఫస్ట్ బ్రాకెట్స్లో చేస్తాం. 3 minus 7 ఎంత వాల్యూ, 3 minus 7 అంటే ఎంత, -4. -4 into 4 -16 కదా, -16 ఎక్కడికి అంటే 17 plus -16 ఏమైంది, 17 minus 16 1 అయింది. 1 divided by 167 అయింది. 167 divided by 1 కదా, ఆన్సర్ ఏమైంది అప్పుడు 167. ఇక్కడ ఇది 4 అయింది. 4 into 4 ఏమైంది, 16 అయింది. కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది, 3 minus 7. చిన్నదాని నుంచి పెద్ద తీసినప్పుడు మనం మైనస్ పెట్టుకుంటాం ముందు, కాబట్టి -4 into 4 -16 అయింది. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అయ్యిద్ది. అప్పుడు 17 minus 16 1 అయ్యిద్ది, అంటే ఇది మొత్తం 1 అయ్యిద్ది. సో 167 by 1 ఏమైద్ది, 167 అయ్యిద్ది. ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. టూ స్కూల్ బెల్స్ రింగ్స్ ఎట్ an interval of 36 minutes and 45 minutes. 36 minutesకి ఒకటి రింగ్ అయిందంట, 45 minutesకి ఇంకోటి రింగ్ అయిందంట. ఇఫ్ బోత్ బెల్స్ simultaneously ring together at 9 AM, when it will ring again. ఇది క్వశ్చన్. అంటే ఏంటిది, 2 బెల్స్ ఉన్నాయంట, అవి ఒకటేమో 36 minutesకి రింగ్ అయిందంట, ఒకటేమో 45 minutesకి రింగ్ అయిందంట. బోత్ అంటే మనం ఏ కాన్సెప్ట్ వాడతాం ఇక్కడ, ఎల్సిఎం కాన్సెప్ట్ వాడతాం. ఎల్సిఎం కాన్సెప్ట్ వాడి వచ్చిన దాన్ని దీనికి యాడ్ చేస్తాం. వచ్చిన దాన్ని మినిట్స్లోకి మార్చుకోవాలి మనం, ఎందుకు ఇక్కడ మినిట్స్లో ఉంది కదా. ఓకే, ఇప్పుడు చూద్దాం. 36కి 45కి ఎల్సిఎం 9తో చేద్దాం. 4 9 4 5, అంతే కదా. ఇంక ఎల్సిఎం ఎంత వచ్చింది, 5 4 5 20 29 180 ఎల్సిఎం. ఓకే, ఎల్సిఎం 180. సో 180 మనకి ఎంత మినిట్స్లోకి వచ్చింది, అవర్స్లోకి మార్చుకోవాలి మనం. ఎందుకు, 9 అవర్స్కి రింగ్ అయినాయి కదా, ఫస్ట్ 9 AMకి రింగ్ అయినాయి అన్నాడు. ఇది తీసి అనవసరం గ్రౌండ్ చుట్టా 9 AMకి రింగ్ అయింది అన్నాడు. సో మళ్ళీ ఎప్పుడు రింగ్ అయ్యిద్ది అన్నాడు. అంటే 180 minutes వచ్చినాయి, మనం అవర్స్లోకి మార్చుకోవాలంటే ఏం వేయాలి, by 60 వేయాలి. 60 180 నిమిషాలు పోయిద్ది 3 సార్లు, అంటే 9కి 3 గంటలు కలుపుకున్న తర్వాత మళ్ళీ సేమ్గా రింగ్ అవుతాయి కలిసి, అంటే 12 noonకి రింగ్ అవుతాయి, 12 PMకి మళ్ళీ కలిసి రింగ్ అవుతాయి. సింపుల్. ఇలాంటి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే రెండింటికి ఎల్సిఎం తీసుకుని మినిట్స్లోకి మార్చుకోవాలి, వచ్చిన దాన్ని దీనికి యాడ్ చేయాలి, ఇచ్చిన టైంకి యాడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇది చెప్పుకుందాం. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ రైట్ circular cylinder increased by
not increased, it's decreased by 23%, and height increased by 151%. What's the percentage increase in వాల్యూమ్? సింపుల్ క్వశ్చన్. కన్ఫ్యూజ్ చేసి ఉంటాడు. అంటే ఫస్ట్ ఏమైంది, డిక్రీజ్ అయిందంట. మనం సపోజ్ రేడియస్ 100 అనుకున్నాం అనుకో, ఎంత డిక్రీజ్ అయింది, 23 డిక్రీజ్ అయింది. అంటే ఎంత ఉంటుంది ఇంకా? కరెక్ట్ 77 ఉంటుంది. 77 ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ హైట్ ఎంత అనుకున్నాం, 100 అనుకున్నాం అనుకో, ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు, 151 ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంటే 100 మీద 151 ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత ఉంటుంది అప్పుడు? 251 ఉంటుంది. ఓకే, ఫస్ట్ 100 అనుకున్న రేడియస్, ఎంత డిక్రీజ్ అన్నాడు, 23 డిక్రీజ్ అన్నాడు. అంటే ఎంత ఉంటుంది? 100లో 23 తీసేస్తే 77 ఉంటుంది. దాని తర్వాత హైట్ 100 అనుకున్నా, మళ్ళీ ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు, 151% ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంటే 100 మీద 151 ఇంక్రీజ్ అయింది. ఓకే, నాట్ 51 ఇంక్రీజ్ అవ్వడం, 151 ఇంక్రీజ్ అయింది. కాబట్టి 251 ఇంత ఇంక్రీజ్ అయింది. సో టోటల్ ఇంక్రీజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు మల్టిప్లికేషనే గతి. ఇంకా ఇంకేం పోవు కాబట్టి డైరెక్ట్ వాల్యూలు యూజ్ చేసుకోవడం. మల్టిప్లికేషన్ 100, ఇది వాల్యూ ఎంత, 251, ఒక 7తో చేస్తే సరిపోద్ది కదా, 77, 7 1 7, 7 5 35, 7 7 14 3 17. మళ్ళీ ఇదే సేమ్గా రాసుకుంటాం. ఎంత? 7517, 7 12 13 19. ఓకే, 19327. 10,000 ఉండాల్సింది 19,000, 7,000 అయింది. సో 19,327 అయింది. ఓకే, ఎంత ఉండాలి యాక్చువల్గా? ఎంత పెరిగింది? 9327 పెరిగింది. సో ఎంత మీద? 10,000 మీద. ఓకే, 10,000 మీద ఇంటూ పర్సంటైల్ వేసుకున్నాం. సో ఎంత ఇంక్రీజ్ అయింది ఇప్పుడు? ఎంత ఇంక్రీజ్ అయిపోయింది? ఇదే ఆన్సర్. ఇంకా 93.27 టోటల్ ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇది మన ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 78 అండ్ దేర్ LCM ఈజ్ 180. ఫైండ్ ద నెంబర్స్ అని ఇచ్చాడు. ఆప్షన్స్ ఆర్ 60 18, 53 25, 65 13, 50 20, 58 20. సో ఇప్పుడు 180 మనం చెక్ చేయాలి. 180 చెక్ చేయాలి, 76 చెక్ చేయాలి. ఎందుకు? 180లో 87లో 78లో కామన్గా ఉంది ఏ మల్టిపుల్? 6 మల్టిపుల్. అంటే ఇచ్చిన ఆప్షన్ ఖచ్చితంగా 2 ఆప్షన్లో 6 మల్టిపుల్స్ అయి ఉండాలి. అప్పుడే కదా మనకి 180 వచ్చేది. చెక్ చేద్దాం. దీంట్లో 6 మల్టిపుల్ ఉందా? లేదు. దీంట్లో 6 మల్టిపుల్ ఉందా? లేదు. దీంట్లో 6 మల్టిపుల్ ఉందా? లేదు. మిగిలింది ఏంటి? ఇదే. చెక్ చేద్దాం. 60 + 18 ఎంత? 78 సెట్. ఓకే, 2 6 మల్టిపుల్స్ ఉన్నాయి. ఇదే మన ఆన్సర్. ఎట్లా చెప్పానంటే 78 180లో కామన్గా ఉన్న మల్టిపుల్ ఏంది అంటే 6. కాబట్టి ఆప్షన్స్లో 6 మల్టిపుల్ చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూద్దాం. ది కరెంట్ పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఈజ్ 20,000. It increases to 30% and 50% in successive years and decreased 68% in third year. Find the present population అన్నాడు. సో ఫస్ట్ 2000 ఉంది అన్నాడు. 2000 మీద 30% పెరిగింది అన్నాడు. అంటే 2000 మీద 30% అంటే 100 మీద ఎంత పెరిగింది? 30 పెరిగింది అన్నాడు. రాసుకున్నాం. నెక్స్ట్ 50 పెరిగింది అన్నాడు. మళ్ళీ అంటే 100 మీద 50 పెరిగింది, 150. మళ్ళీ రాసుకున్నాం. ఈసారి తగ్గింది అన్నాడు. ఎంత తగ్గింది అన్నాడు? 68 తగ్గింది అన్నాడు. 100లో 68 పోతే ఎంత? 32/100. సో ఇదే ఇప్పుడు క్లియర్గా రాస్తున్నాం. 2000 ఇంటూ 130/100. 130 ఎందుకు రాసుకున్నాను? 30% ఇంక్రీజ్ అయింది కాబట్టి. మళ్ళీ 150/100
ఎందుకు మళ్ళీ 50 ఇంక్రీజ్ అయిందంట. కాబట్టి 100 మీద 50 ఇంక్రీజ్ అయింది 150. ఈసారి 68 తగ్గిందంట. అంటే ఎంత ఉంటుంది ఇంకా 32 ఉంటుంది బై 100. ఇప్పుడు ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు కొట్టేశా. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు కొట్టేశా. ఇదిగో ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 కొట్టేశా. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా యూనిట్ ప్లేస్ మాత్రం మల్టిప్లై చేస్తే సరిపోద్ది. 2 ఇంటూ 3 ఎంత 6. 6 ఇంటూ 5 6 ఇంటూ 5 ఎంత 30. 0 అంటే ఎనీథింగ్ 0 అంటే యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా మనకి 0 ఉండాలి. ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఆప్షన్స్ ఇవి ఇచ్చారు 12481 12482 12480 12483. యూనిట్ ప్లేస్లో 0 ఉండాలి కదా. ఏ ఆప్షన్ ఉంది 12480. ఇదే మన ఆప్షన్. ఫస్ట్ 30% ఇంక్రీజ్ అయింది ఫస్ట్ సంవత్సరం రాసుకున్నా. 100కి 30 ఇంక్రీజ్ అయింది కాబట్టి 130 రాసుకున్నా. దాని తర్వాత 50% ఇంక్రీజ్ అయింది అన్నాడు. 100 మీద 50 ఇంక్రీజ్ అయింది అన్నాడు అంటే 150. దాని తర్వాత 68% డిక్రీజ్ అన్నాడు. అంటే 100లో 68 బాగా 32 మిగిలింది, అది రాసుకున్నా. క్యాన్సిలేషన్ చేసుకున్నా. యూనిట్ ప్లేస్ చెక్ చేశా. 2 ఇంటూ 3 6. 6 ఇంటూ 5 30. 30 అంటే చివరిలో 0 ఉంటుంది. 0 అంటే ఎనీథింగ్ ఏమైంది 0నే. అంటే యూనిట్ ప్లేస్ ఖచ్చితంగా 0తో ఎండ్ అవ్వాలి. ఒకే ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ 2 consecutive natural numbers. Product of 2 consecutive natural numbers is 110. Product of 2 consecutive natural numbers is 110. Find largest number. లార్జెస్ట్ నెంబర్ ఆప్షన్లో ఇస్తాడు కదా, ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. 1 2 5 11 7. ఏం ఫార్ములా వేయాలి? ఫస్ట్ నేను కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏమేస్తాం, n+1. ఎందుకు పక్క నెంబర్స్ ఇవే కదా, ఈక్వల్ టు 110 అవ్వాలంట. అంటే ఇక్కడ ఇచ్చింది లార్జెస్ట్ నెంబర్స్. n+1 ఈక్వల్ టు 2. n+1 ఈక్వల్ టు 2 అయితే n ఈక్వల్ టు ఏమైద్ది 1 అయింది. 1 ఇంటూ 2 110 కాదు, తీసేసి 2 కాదు. ఇప్పుడు 5 చెక్ చేద్దాం. n+1 5 అయితే n ఏమైద్ది 4 అయింది. 4 5 20. 110కి ఈక్వల్ అయిందా కాదు. ఇప్పుడు 11 చెక్ చేద్దాం. n+1 ఈక్వల్ టు 11 అంట. n+1 ఈక్వల్ టు 11 అంట. అప్పుడు n ఏమైద్ది 10 అయింది. 11 ఇంటూ 10 110. కాబట్టి 11 మన ఆన్సర్. లేదు ఖచ్చితంగా మల్టిపుల్ అవ్వాలనుకున్నాం అనుకో, 11 మల్టిపుల్ ఒకటి ఉంటే అదే మన ఆన్సర్. 11 ఒకటే ఉంటుంది. ఓకే, ప్రొడక్ట్ 110 అన్నాడు అంటే ఖచ్చితంగా ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి ఖచ్చితంగా 11 మల్టిపుల్ అయి ఉండాలి కదా. ఆ టైం చెక్ చేసుకోవచ్చు, అది ఇంకో షార్ట్ కట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఐ బాట్ 2 dresses ఫర్ 1500. 2 dresses for 1200. 2 dresses for 1200. I sold first one at loss of. అంటే I sold first one at loss of 9% and sold second one at gain of 15%. I get neither profit nor loss. ఇది అండర్లైన్ చేసుకోవాలి. neither profit nor loss సమ్స్ ఇస్తే ఇలా చేయాలి. సో ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ డ్రెస్. చూద్దాం ఇప్పుడు చూద్దాం. అడేమన్నాడు 9% లాస్ అన్నాడు ఈక్వల్ టు 15% ప్రాఫిట్. అంటే లాస్ దేనికి ఈక్వల్ అయ్యిద్ది 15కి ఈక్వల్ అయ్యిద్ది. ప్రాఫిట్ దేనికి ఈక్వల్ అయ్యిద్ది 9కి ఈక్వల్ అయ్యిద్ది. రేషియో కొట్టేద్దాం. ఎన్నిసార్లు పోయిద్ది 5 3 ఏకం కొట్టేద్దాం. అంటే ఈ మొత్తం పార్ట్లు వాడేమడిగాడు, ఇనిషియల్గా అడిగాడు. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత, ఇనిషియల్ కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగాడు. ఇది మ్యాటర్, కాస్ట్ ప్రైస్ ఎంత. సో ఓకే, ఎలా చేయాలి ఈ లెక్కలో, రేషియోస్ ఇట్లా ఈక్వల్ చేసుకోవాలి. రేషియోకి ఈక్వల్ చేసుకుని ఫస్ట్ వాడేం అడిగాడు మనల్ని, ఈ రేట్ అడిగాడు. అంటే 5 పార్ట్స్ రేట్ ఎంత అడిగాడు, ఎంత మీద 8 పార్ట్స్ మీద, ఇంటూ ఇచ్చిన రేట్, కొన్న రేటు. ఓకే, ఇది ఎలా వేసుకోవాలి. ఫస్ట్ ఎంతకు అడిగాడు, కాస్ట్ ప్రైస్ అడిగాడు. కాస్ట్ ప్రైస్ ఎంత ఇక్కడ 5. టోటల్ పార్ట్స్ ఎన్ని 8 పార్ట్స్. ఎంత మీద 1200 మీద. 8 120లో పోయిద్ది. 15లో 120. ఇంకెంత ఉంది పక్కన 0 ఉంది. 5 15 75, ఒక 0. 750 మన ఆన్సర్. ఈ మోడల్ ఇంపార్టెంట్. ఈ మోడల్ ఇలానే చేయాలి.
ఓకే. 750 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 2 టైమ్స్ ఏజ్ ఆఫ్ రామ్ ఈజ్ 24 years 24 years more than 2 times the age of Ramya, 2 times the age of Ramya, and 4 times the age of Ramya, 4 times the age of Ramya is 3 years, is 3 years less than age of Ram, find the ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. అంటే ఏమని రాసుకుంటాం? ఫస్ట్ నేను రామ్ ఏజ్ని మనం ఎక్స్ అనుకున్నా, అంటే 2 times the age of Ram, 2 times the age of Ram is 24 times more than 2 times the age of Ramya. అంటే రమ్య వయసు కంటే 2 రెట్లు మరియు 24 సంవత్సరాలు పెద్దవాడు. రమ్య ఏజ్ ఏమనుకుంటున్నాను నేను? వై అనుకుంటున్నాను. 2 times ప్లస్ 24 అంటే ఇదిగో ఈ లైన్ ఇట్లా రాయాలి. 24 years మోర్ దాన్ 2 times the age of రమ్య. 2 times the age of రమ్య కంటే 24 years పెద్దోడు. 2 times the age of రమ్య కంటే 24 years పెద్దోడు. అదే రాశా. ఓకే. నెక్స్ట్ వాడేమిచ్చాడు? ఇంకోటి 4 times the age of రమ్య, 4 times the age of రమ్య ఈజ్ 3 years లెస్ దాన్ రామ్. రామ్ ఏజ్ ఎంత అనుకున్నాం? ఎక్స్ మైనస్ 3, అంతే కదా. 4 times the age of రమ్య ఈజ్ 3 years లెస్ దాన్ రామ్. ఇప్పుడు ఇదే మనం సింబాలిక్గా రాద్దాం. ఓకే. 2 times the age of రామ్ ఈజ్ ఈక్వల్ టు 2 times the age of రమ్య ప్లస్ 24. ఇదొకటే. 4 times the age of రమ్య ఈజ్ ఈక్వల్ టు 3 years లెస్ దాన్ రామ్. 3 years లెస్ దాన్ రామ్. ఇది వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. నేనేం చేస్తున్నాను అంటే ఏదైనా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇదిగో దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 4y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకే. 4y ఇక్కడ రావాలంటే ఇది ఏం చేయాలి మనం? దీన్ని మొత్తాన్ని 2తో మల్టిప్లేట్ చేయాలి. 2తో మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? 4x ఈక్వల్ టు 4y ప్లస్ 48. ఓకే. ఇప్పుడు ఈ 4y ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి? ఈ x - 3 పెట్టుకుంటున్నాం. 4x ఈక్వల్ టు ఇప్పుడు చూద్దాం ఏంటిదయ్యా అంటే ఏంటిది ఈక్వేషను? 2x ఈక్వల్ టు 2y ప్లస్ 12. ఓకే. ఇంకోటి ఏమడిగింది? 4y ఈక్వల్ టు ఈ x - 3. ఏజ్ ఆఫ్ 2 times ఆఫ్ రామ్స్ ఏజ్ ఈక్వల్ టు 24 years మోర్ దాన్ 2 times ఆఫ్ రమ్యాస్ ఏజ్. అదే రాసుకున్నాం. ఇక్కడ 4 times ఆఫ్ రమ్య ఏజ్ ఈక్వల్ టు 3 years లెస్ దాన్ రామ్ అన్నాడు. సో మనల్ని ఏమడిగాడు? వీళ్ళది ఏజ్ మధ్య డిఫరెన్స్, అంటే ఎక్స్కి వైకి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. ఇది మొత్తం చేయడానికి మొత్తం చేయక్కర్లా, నేను ఈ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఓకే. 2x ఈక్వల్ టు 2y ప్లస్ 24. సో రెండిట్లో దీని యువతలు తీసుకొస్తున్నాం. ఇటు యువతలు తీసుకొస్తే ఏమైంది? 2x మైనస్ 2y ఈక్వల్ టు 24. ఇప్పుడు అన్నిట్లో 2 కామన్ తెస్తున్నాం. 2x మైనస్ y ఈక్వల్ టు 24. 2 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది? 24లో 12 సార్లు పోయిద్ది. అంటే x మైనస్ y ఈక్వల్ టు 12. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. అడిగింది ఇదే కదా, ఏజ్ డిఫరెన్స్ అంతా అని అడిగాడు. 12 మన ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద ఇంటీరియర్ యాంగిల్ బిట్వీన్ two adjacent sides of a regular n-sided polygon is అంటే ఇంటీరియర్ యాంగిల్ ఎంతో కనుక్కోమంటున్నాడు. 2 అడ్జసెంట్ సైడ్స్ మధ్య n సైడ్స్ ఉన్న వాటి మధ్య కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు చూద్దాం. ఫార్ములా అంటే ఇది
ఫార్ములా అంటే దీనికి ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ టూ అడ్జసెంట్ సైడ్స్ అంటే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్కి మనం కనుక్కోవాలి అంతే కదా. ఫార్ములా n-2 ఇంటూ 180 బై ఎన్, ఇది ఇంపార్టెంట్. సో సింపుల్, ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ బిట్వీన్ టూ అడ్జసెంట్స్ అన్నాడు అనుకో, మనం వేయాల్సిన ఫార్ములా ఏంటిది, n-2 ఇంటూ 180 బై ఎన్. ఇప్పుడు చేద్దాం, మల్టిప్లికేషన్ చేయి దీన్ని. 180 ఇంటూ n-2 బై ఎన్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకే, 180 ఇంటూ ఎన్ ఏమైద్ది, 180n బై ఎన్ మైనస్ ఉంది కదా, 180 ఇంటూ ఇదెంత, 180 ఇంటూ 2 360 బై ఎన్. ఇప్పుడు కొట్టేద్దాం, ఎన్నో క్యాన్సిల్. ఏం మిగిలిపోయింది మనకి, 180 మైనస్ 360 బై ఎన్. ఇదే మన ఆన్సర్, 180 బై 360 మైనస్ ఎన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. 65% ఆఫ్ 25 ఈజ్ హౌ మచ్ గ్రేటర్ దాన్ 4/5 ఆఫ్ 25. ఫస్ట్ దీన్ని మార్చుకుందాం, ఎంత ఇది, 5 సార్లు పోయిద్ది. 4 ఆఫ్ 5 అంటే 4 ఇంటూ 5 అని అర్థం, అంటే ఈ వాల్యూ 20. ఇప్పుడు ఈ వాల్యూ కనిపెడదాం. 65 బై 100 ఆఫ్ 25 అన్నాడు, 75. సో 75, 20 దక్కం కొట్టేస్తాను, 25 3, 25 4. ఇప్పుడు ఇచ్చేద్దాం. ఓకే, 65 3 ఎంత, 5 3 15, 2 6 3 18, 19, 190తో చేద్దాం. 4 4 16, 35, 4 8 32. ఓకే, 4 8 32. ఎంత ఉంది, 35లోంచి 3 పోతే 3 ఉంది, పాయింట్ పెట్టుకుంటున్నాం. 30, 4 7 28, 7. ఇంకెంత మిగిలింది, 2 మిగిలింది, 20, 4 5 20. అంటే 65% ఆఫ్ 75 వాల్యూ ఎంత అంటే 48.75. మైనస్ చేస్తే అంత 20 మైనస్ చేస్తే 28.75 మన ఆన్సర్. అంటే ఇంత గ్రేటర్ అని అర్థం. గ్రేటర్ అంటే ఏం చేయాలి, పెద్ద దాంట్లోంచి చిన్న తీసేస్తే ఎంత గ్రేటరో మనకు తెలిసిపోద్ది కదా. 28.75 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంది అంటే, ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 149 ఆడ్ న్యాచురల్ నంబర్స్. ఫార్ములా ఏంటిది, ఆడ్ న్యాచురల్ నెంబర్స్కి ఫస్ట్ 149కి ఎన్ఏ, ఆడ్ న్యాచురల్ నెంబర్స్కి ఎన్ఏ. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి, 149 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది రిపీట్ అయింది, సేమ్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 5 numbers ఈజ్ 655. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ టూ numbers ఈజ్ 80 అండ్ థర్డ్ number ఈజ్ 104. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ 2 numbers. సో టోటల్ ఎంత అన్నాడు, 655 అన్నాడు. కానీ వాడు ఏమి ఇచ్చాడు, ఫస్ట్ 2 numbers యొక్క యావరేజ్ ఇచ్చాడు, ఎంత, 80 ఇచ్చాడు. అంటే 2 నెంబర్లకి ఏమైద్ది, 160. ఫస్ట్ 2 నెంబర్ల వాల్యూ 160. ఓకే, నెక్స్ట్ నెంబర్ వాడే డైరెక్ట్గా ఇచ్చేసాడు, ఎంత, 104 అంట. ఆ 104 ఇక్కడ రాసుకున్నాం. సో ఇప్పుడు ఈక్వల్ టు ప్లస్ ఇది 2 వాల్యూలది వచ్చేసాం, ఇది 3 వాల్యూలది వచ్చేసింది. ఇప్పుడు 4 వాల్యూ ఎంతో మనకు తెలియదు, నేను దాన్ని ఎక్స్ అనుకున్నా. 5 వాల్యూ ఎంతో తెలియదు, ఎక్స్ అనుకున్నా. ఈ 5 వాల్యూలు కలుపుకుంటే ఎంత అని ఇచ్చాడు, 655 అన్నాడు. అది రాసుకుంటున్నాం, 655 అన్నాడు రాసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది యాడ్ చేసుకోవాలి. 160 ప్లస్ 104 ఏమైద్ది, 264 అయిద్ది. 264 ప్లస్ ఎక్స్ ప్లస్ వై, 2 వేరు నెంబర్ కదా, 2x ప్లస్ వై ఈక్వల్ టు 655. ఓకే, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 655 మైనస్ 264. 5లోంచి 4 పోతే 1, 15లోంచి 6 పోతే 9, 5లోంచి 2 పోతే 3. సో ఓకే, ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత అన్నాడు. మరి యావరేజ్ అంటే ఏం చేయాలి, బై 2 చేయాలి. యావరేజ్ అంటే బై 2 చేయడమే కదా, బై 2. 2 391 కొట్టేద్దాం. 2 1 2, 19, 2 9 18, 11 వచ్చింది. 2 5 10, 1 మిగిలింది, పాయింట్ పెట్టుకున్నా 0, పాయింట్ ఎక్కడ పెట్టుకుంటున్నా.
2 ఐదులు అంటే 195.5 మన ఆన్సర్. 195.5 మన ఆన్సర్. ఇది రిపీట్ అయిపోయింది మోడల్, సేమ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 52% and successive discounts of 35% and 4%. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. అప్లైడ్ టు 1125 ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఇది కనుక్కుంటాం, ఇది చూస్తాం కదా, దీంట్లో నుంచి తీసేసి దీనికి ఈక్వల్ చేసి పడేయమే, అంతే. చూద్దాం. ఫస్ట్ ఇది ఎంత అన్నాడు? డిస్కౌంట్ 52% అన్నాడు, ఇదంతే ఉంచేస్తాం. రెండోది ఏంటిది? ఒకటేమో 35%, ఇంకోటేమో 4% డిస్కౌంట్స్, సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఫార్ములా ఏంటిది మనకి? 35 + 4 - 35 × 4/100. 35 4లు ఎంత? 140. 140/100 కొట్టేసుకున్నాం. 1.4. ఓకే, 1.4 వచ్చింది. అంటే 39లో నుంచి 1.4 తీసి 1.4 తీసేస్తే అంత? 9లో నుంచి 10లోంచి 4 పోతే 6, 8లోంచి 1 పోతే 7, 37.56. ఓకే, 37.56. ఇప్పుడు దీంట్లోంచి తీసేయాలి. అడిగింది డిఫరెన్స్ అడిగాడు. ఓకే, 52లో నుంచి 37.6, 16లో నుంచి 10లోంచి 6 పోతే 4, 11లోంచి 7 పోతే 4, 1, 14.4 డిఫరెన్స్ ఇచ్చాడు. మనకు వచ్చింది 14.4. అంటే ఆప్షన్ ఖచ్చితంగా ఏ మల్టిపుల్ అవ్వాలి? 9 మల్టిపుల్ అవ్వాలి. 9 మల్టిపుల్. ఓకే, చెక్ చేద్దాం. సో ఆప్షన్స్లో 2 9 మల్టిపుల్స్ ఉన్నాయి, ఏం చేయలేం. మనకు ఎంత వచ్చింది? 14.4 వచ్చింది. సో ఇప్పుడు ఇదే కదా డిస్కౌంట్ ఇచ్చింది, కాబట్టి దీన్ని ఇచ్చిన రేట్తో మల్టిప్లై చేసేయడమే. ఇచ్చిన రేట్తో మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. చేద్దాం. 1125, 144, 4 5లు 20, 4 2 10, 4 8లు 4 2 8, 2 10, 4 1 4 1 5, 4 1 4. మళ్ళీ సేమ్ నెంబర్ రిపీట్ అయ్యేది కదా, 0 0 5 4, 4తో కొట్టా. ఓకే, ఇప్పుడు 1 1 1 2 5, ఇంతే కదా. ఇప్పుడు చూద్దాం. 0 ఇదంతా 0, 5 5 ఎంత? 10, 3 సున్నాలు వచ్చినాయి, 10, 4 5 9, 1 10 2 12, 12, 4 2 6, 1. ఓకే, 162, 3 సున్నాలు. పాయింట్ ఉంది కదా, పాయింట్ కూడా పెట్టుకున్నాం, బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ 144/100 వేయాలి మనం. అది 144/100 ఇందుకు ఇక్కడ ఉంచింది. ఎందుకు వేసాం? 14.4% మనకు వచ్చింది. కాబట్టి దీన్ని మల్టిప్లై చేసుకుని డివిజన్ బై 100 వేసుకున్నాం. 100 వేసుకోవాలి. 100 కొట్టేసే ఆన్సర్ ఎంత వచ్చింది? 162. సో 162 మన ఆన్సర్. 162 మన ఆన్సర్. నెక్స్ట్ 9 మల్టిపులే కదా, కాబట్టి కరెక్టే లెక్క. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. ద నంబర్ 877217 divisible by ఆప్షన్స్ ఆర్ 16, 2, 11, 12. ఫస్ట్ 2తో పోవాలి. 2తో పోవాలంటే లాస్ట్ ప్లేస్లో ఏముండాలి? 0, 4, 6, 8 ఉండాలి. కాబట్టి లేదు, 2తో పోలా. 2తో పోకపోతే అసలు 12తో పోదు కదా, కాబట్టి ఇది కాదు. 2తో పోతే 16తో పోదు కదా, కాబట్టి ఇది కాదు. మిగిలింది ఏంటది? 11. 12తో ఎందుకు కాదు? 2 × 6 కదా 12. మరి ఇది ఎందుకు కాదు? 2 × 8 కదా. అంటే ఖచ్చితంగా 2లో పోవాలి, 16లో పోవాలంటే. కాబట్టి మిగిలిన ఆప్షన్ 11. సో 11 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇది క్వశ్చన్ ఇంపార్టెంట్. ద బస్ ట్రావెల్స్ విత్ 14 km/h and complete journey in 20 hours. At what speed should
bus go to complete same distance in 5 hours. సేమ్ డిస్టెన్స్ ఇన్ 5 అవర్స్. అంటే ఒక బస్సు అంట 14 కిలోమీటర్ల వేగంతో ఒక జర్నీని కంప్లీట్ చేసిందంట. ఎంత? 20 అవర్స్లో. అంటే ఇప్పుడు అదే స్పీడ్ని ఇప్పుడు ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తే సేమ్ డిస్టెన్స్ని 5 అవర్స్లో కవర్ చేయాలి. ఫార్ములా ఏందయ్యా అంటే S1 ఇంటూ T1 ఈక్వల్ టు S2 ఇంటూ T2. ఫార్ములా ఏంటిది? ఇప్పుడు 14 ఇంటూ 20 ఈక్వల్ టు S2 మనకు తెలియదు ఇంటూ 5 క్యాన్సిలేషన్ చేద్దాం. 5 ఎన్నిసార్లు పోయేది దీంట్లో? 5 4 20. ఎంత వచ్చింది ఇప్పుడు స్పీడ్ 2? 14 ఇంటూ 4 అంటే 56. స్పీడ్ 2 ఎంత? 56. అంటే 56 కిలోమీటర్ల స్పీడ్ కనుక వెళ్తే అది 5 అవర్స్లో జర్నీ కవర్ చేసేస్తుంది అని అర్థం. ఈ లెక్క వచ్చినప్పుడు ఈ ఫార్ములేస్ చేయాలి. S1 ఇంటూ T1 ఈక్వల్ టు S2 ఇంటూ T2. S1 T1 S2 T2. S2 ఎంత వచ్చింది మనకి? స్పీడ్ 56. నెక్స్ట్ క్వశ్చన్. సో మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 25 అండ్ 196 ఎంత? 25 ఇంటూ 196 ఓవర్ రూట్. 25కి ఎంత? 5. 14కి ఇది 196కి ఎంత? 14. కాబట్టి 5 14 ఎంత? 70. సో 70 మన ఆన్సర్. మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 25 అండ్ 196 ఈజ్ 70. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ 7 స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ 2 స్క్వేర్ మైనస్ 8 రూట్ 81 మైనస్ 7. ఫస్ట్ 7 స్క్వేర్ అంటే ఎంత? 49 ప్లస్ ఇలా స్క్వేర్ రూట్ ఉంటే ఏమని చెప్పుకున్నాను? క్యాన్సిల్ అయిపోతాయి అని చెప్పాను. ఏం మిగిలింది ఇంకా? 2 మైనస్ 8 ఇంటూ రూట్ 91. రూట్ 91 అంటే ఎంత? 81 అంటే 9 ఇంటూ 9 మైనస్ 7. ఓకే, ఇప్పుడు చూద్దాం. 49 ప్లస్ 2 ఎంత? 51 మైనస్ 72 మైనస్ 7 ఎంత? 79. అంటే 51 మైనస్ 79 ఎంత? 28. ప్లస్సా మైనస్సా? మైనస్. కాబట్టి -28 మన ఆన్సర్. ఓకే దెన్ బాయ్.